నీ పేరు ఏం పేరు నాన్న? అఖిలేషా. డాడీ ఏడుండు? చచ్చిపోయిందా? ఎట్లా చచ్చిపోయిండు? ఎవరు నరికేసారు? ఏం దుర్మార్గం రా ఇది. ఇక్కడ నాన్న ఏం పేరు? నీ పేరు ఏం పేరు? శ్రీ వైష్ణవినా? శ్రీ వైష్ణవి. చదువుకుంటున్నావా? డాడీ ఏడుండు? డాడీ చచ్చిపోయినాడు. ఎట్లా చచ్చిపోయిండు? గడ్డలతో నరికేసినాడు. ఎవరు నరికేసారు? దొంగలు నరికేసినారా? ఎంత దుర్మార్గం అంటే మంత్రి గారు ఒక్కసారి జర్ర ఈ పిల్లల మాకు అన్న చూడ్రి తెలుస్తుంది. ఆ పాపకి ఏం తెలుసు చెప్పండి? ఆ పాపకి ఏం తెలుసు? వాళ్ళ డాడీ చనిపోయిండని చెప్తోంది. ఇది ఇంద్రమ రాజ్యమా లేకపోతే దుర్మార్గమైన రాజ్యమా? ఇదేనా ప్రజాపాలన? మీరు చెప్పే ప్రజాపాలన ఇదా? సో ఇవాళ శ్రీ వైష్ణవి బర్త్డే కూడా ఇవాళ. వాళ్ళ నాయన పోయి ఇవాళకి 12 రోజులు. ప్రతి సంవత్సరము బర్త్డే రోజు కొత్త బట్టలు ఇప్పించి లేకపోతే అక్కడికి తీసుకుపోయి గుడికి వెళ్ళేటువంటి అది. కానీ ఈసారి ఆ బిడ్డ బర్త్డే చేసేందుకు వాళ్ళ నాయన లేడు. ఈసారే కాదు ఇంకా ప్రతిసారి ఉండడు అనమాట. నమస్తే మిత్రులారా, నిన్నటి రోజున మనం ఒక వార్త రాయడం జరిగింది. చాలా లేటుగా బయటకు వచ్చింది. వాస్తవాలు దాచేసింది మీడియా, వాస్తవాలను దాచిపెట్టింది అధికార పార్టీ. ఏంది అంటే ఒక రాజకీయ హత్య జరిగింది కొల్లాపూర్ నియోజకవర్గంలో. ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక రాజకీయ హత్య జరిగింది. చనిపోయింది కూడా మామూలు వ్యక్తి కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. సైనికుల్లో పనిచేసేటువంటి వ్యక్తి, బార్డర్లో పనిచేసేటువంటి వ్యక్తి, ఈ దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతోటి ఆ వ్యక్తిని నరరూప రాక్షసులు నరికి చంపేశారు. సో ఆయనకు సంబంధించినటువంటి వార్తను మనం నిన్న రాయడం జరిగింది. సో మనమే అక్కడికి వెళ్దాం అనుకున్నటువంటి ప్రయత్నం చేసినాం. కానీ వాళ్ళు డీజీపీని కలిసేటువంటి కార్యక్రమం కావచ్చు, పోలీసు వాళ్ళని కలిసే కార్యక్రమానికి హైదరాబాద్కి వచ్చారు. మన స్టూడియోకి కూడా రావడం జరిగింది. వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చింది. ఒకసారి ఏంది ఆ వార్త అనేది ఒకసారి మీకు చూపించేసిన తర్వాత ఆ కుటుంబంతో ఆ చనిపోయినటువంటి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆయనకు పాపం ఆయనకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. చిన్న పిల్లలు, వాళ్ళకి అబ్బం శుభం తెలియదు. వాళ్ళ నాయన లేడన్న సంగతి కూడా వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళ రాజకీయ కక్షల కోసం వీళ్ళ రాజకీయంగా వీళ్ళు కక్షపూరితంగా పెట్టుకొని ఒక మనిషిని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటే ఇలా ఆ 2 పసిగుడ్లు అనాథలైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చూద్దాం మిత్రులారా, ఒకసారి చూద్దాం. ఇక్కడ కొల్లాపూర్లో రాజకీయ హత్య, మంత్రి జూపల్లి హస్తం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ సైనికుడి బీఆర్ఎస్ నేత హత్య భూదగాతా కారణంగా జరిగిందని మూసేసేటువంటి కుట్ర. నిందితులను కాపాడుతున్నది ఎవరు? హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నది 6 అయితే A1 నిందితుడిని ముందు పెట్టి మిగతా వాళ్ళందరినీ కాపాడుతున్నది ఎవరు? డీజీపీ హామీ ఇచ్చిన పూర్తి కాని విచారణ, ఫ్రెండ్లీ పోలీసింగ్లో వరుస ఘటనలు. సో ఈ వార్త మనం నిన్న రాసినాం. ఇవాళ వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్దామనేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ వాళ్ళే ఇక్కడికి రావడం జరిగింది. మన స్టూడియోకి వచ్చారు మిత్రులారా. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ కుటుంబము నిజంగా చెప్పాలంటే త్యాగాల కుటుంబం అని చెప్పాలి. దేశం కోసం ఆయన సైనికుల్లో పనిచేసిండు, బార్డర్కి వెళ్ళి పనిచేసిండు. ఇగో ఇక్కడ మీరు ఆమె చేతిలో ఉన్నటువంటి ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన బార్డర్లో పనిచేసిండు, సైన్యంలో పనిచేసిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఏదో చిన్న హెల్త్ ఇష్యూస్ రావడంతో అక్కడ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో కొల్లాపూర్లో ఉంటున్నాడు. సొంత ఊర్లో ఉంటున్నాడు. సో ఆ ఊర్లో ఉంటుంటే ఇక ఉన్నాడు కాబట్టి కొంచెం యువకుడు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది కాబట్టి కాస్త రాజకీయంగా కూడా యాక్టివ్గా ఉండే. సో ఆ రాజకీయమే ఇవాళ ఆయన ప్రాణాలను తీసింది. ఆ రాజకీయమే ఇవాళ అతని నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎవరమ్మా? మీ వారైనా చనిపోయింది? ఏం పేరు? నీ పేరు ఏం పేరు తల్లి? నిర్మల. నీ పేరు ఏం పేరు? మీ ఆయన పేరు ఏం పేరు? చిక్కపల్లి మల్లేష్. సో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీ ఆయనకి? 37 ఉంటుంది. ఎప్పుడు చనిపోయిండు మీ ఆయన? ఎట్లా చనిపోయిండు మీ ఆయన? నా భర్త December 29 రోజు రాత్రి 8 గంటలకు చంపేసారు. ఏడ చంపేసారు? నా గండ్రావుపల్లికి సాతాపూర్కు మధ్య అడ్రోడ్ అనమాట. గండ్రావుపల్లి సాతాపూర్కు మధ్యలో నారాయణపల్లి కూడా ఉంటది. అంతా 3 కిలోమీటర్ల దూరం ఉంటది. ఏ టైంలో చంపేసారు? 8కి చంపేసిండ్రు. 8 గంటలకు చంపేసారు. 8కి చంపితే నాకు 9 లోపు తెలిసింది. తెలిసిన తర్వాత నేను మా స్థిమితం కోల్పోయి పడినా. మా చిన్నమ్మలది కూడా మా ఊర్లోనే ఇచ్చుకున్నాం. అయితే ఆమె 1/2 అవర్ అట్లా వచ్చింది. మాకు వెళ్ళడానికి కూడా వెహికల్స్ లేవు. వేరే చనిపోయిన దానికి మీ ఊరికి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది.
ఇంకా మాకు తెలిసింది స్పృహ కోల్పోయి పడిపోయినా తర్వాత తీసుకెళ్ళిండ్రు అని చెప్పిండ్రు సార్. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎత్తిచ్చిండ్రు, చంపిండ్రు, ఎత్తిచ్చిండ్రు గంట లోపే. తీసేసిండ్రు సార్ 9 లోపే. మీరు అక్కడికి ఏది ఎక్కడ చంపేసారు ఆ ప్లేస్ కి మీరు పోనే కుటుంబ సభ్యులు ఎవరం పోలేదు. ఒకటి మా చిన్న పోయిండు కానీ ఏం తెలియదు అతను ఎత్తేసిండ్రు. మాకు అసలు చూపించలేదు సార్. ఇంకా అర్ధరాత్రి హాస్పిటల్కి మార్నింగ్ 4కి వెళ్ళినాం. అక్కడ కూడా చూపించలేదు మాకు. మళ్ళీ పెదకొత్తపల్లి స్టేషన్కి రామన్నారు. మళ్ళీ వాళ్ళు కేసు రాసుకుంటామా పిటిషన్ ఎత్తురండి అని రాసి సంతకం పెట్టించుకున్నారు. ఎవరు రాశారు కేసు? వాళ్ళు రాశారు మరి వాళ్ళే పోలీసులు. మాకెందుకు చెప్పలేదంటే అలాంటి పర్మిషన్ ఉండదమ్మా, ఇంకా రాత్రి పూట ఉంచాం మేము అంటున్నారు. ఉంచాము అందుకే తీసుకొచ్చినాం, ఉంచారు అట్లా అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా హాస్పిటల్కి పోయి తెచ్చుకోపోండి డెడ్ బాడీని అని చెప్తున్నారు. అంటే ఇది కేసు కంప్లైంట్ పెట్టి మీతో సంతకం పెట్టించుకున్న తర్వాత ఇంకా వెళ్ళండి అని 6 అయింది అక్కడికి వెళ్ళేసరికి. మళ్ళీ నార్కర్ల నుంచి మళ్ళీ స్టేషన్కి వచ్చినాం. అక్కడ ఏమైనా న్యాయం చేయండి అంటే మాకేం తెలియదమ్మా, మా చేతులు ఏం లేదు అంటున్నారు సార్. అక్కడ చంపింది ఎవరు అని చెప్పేసి అడగలేదు అప్పుడు మీరు పోలీసు వాళ్ళు? అడిగినాం, వచ్చి చెప్పిండ్రు ఇంకా భూతా కాదా ఏదేదో రాజకీయ కుట్ర అన్నట్లు. ఇంకా వాళ్ళు ఏం చెప్తలేరు సార్, రెస్పాన్స్ ఇస్తలేరు. ఇంకా నరేష్ గిరిలు వచ్చిండ్రమ్మా మేమే చంపినామని అని చెప్తున్నారు. లొంగిపోయినరు వాళ్ళు వచ్చి లొంగిపోయారు. ఇది ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తున్నాం, భూతాగాద వాళ్ళు చంపేసారు అని చెప్పేసి వాళ్ళు లొంగిపోయారు అని చెప్తున్నారు. మరి నిజంగానే భూతాగాద వాళ్ళని చంపేసారా? అనేది కాదు సార్, అది ముందు పెట్టి అది పొరంపోగు, అది అసలు వేస్ట్ ఏంటి పనికి రాదు, అది ముందు పెట్టి ఈ రాజకీయ నాయకులు అనేది అడ్డం ఉండి చంపిండ్రు సార్. సర్పంచ్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి. ఎంపీటీసీ భర్త లక్ష్మణరావు, సర్పంచ్ చిన్నయ్య. అవును ఎట్లా చనిపోయిండు అని అంటలేరు, పక్కలు తిరుగుతున్నారు ఊక. మేము ఉండలేమో మాట్లాడదామని కూడా అంటలేరు వాళ్ళు, అసలు ఏం అంటలేరు. ఈ ఊరోడు కాదన్నట్టు చేస్తున్నారు, మాకేం సంబంధం అన్నట్లు ఏం మాట్లాడతలేరు. ఓకే, అంటే ఓన్లీ ఆ భూమిని 6 గుంటల భూమిని ముంగల పెట్టి ఈ ఇష్యూ చేస్తున్నారు. అయితే 3 నెలల కంటే ముందు 6 నెలల కింద మేము యాదవ్ సార్ యాదవ్ ప్రెసిడెంట్ మా ఆయన ప్రెసిడెంట్ అయ్యిండు. ప్రెసిడెంట్ అయినప్పుడు యాదవ్లది లిస్ట్ ఇవ్వమన్నాడు. అంటే నా దగ్గర లేదు, గొర్రెల అది ఉంటుంది సార్ ఆఫీస్, అక్కడనే ఉండే, నా దగ్గర లేవు అని చెప్పిండు. అది కోపం పెట్టుకున్నాడు. మళ్ళీ 3 నెలల ఓట్ల ఎలక్షన్ కంటే ముందు ఈ కాంగ్రెస్ ఒత్తిడి చేసింది సార్, రాండి గొర్రెల యూనిట్ల పైన ధర్నా చేద్దాం, మనకు స్కీమ్లు డబ్బులు ఎక్కువ ఇస్తలేరు, అందరిని తీసుకొని రా మల్లేష్ అని ఫోన్ చేసిండు. నేను నిన్న చాలా సర్పంచ్ ఫోన్ చేస్తే సరేలే అన్నట్లు అన్నాడు. కానీ ఇంకా పోలేదు సార్, ఎందుకోవాలి మేము యాదవ్ వేరే వాళ్ళ సలహా కూడా తీసుకొని మేము యాదవ్లో మాకు సంబంధించింది వీళ్ళకెందుకు అన్నట్లు వెళ్ళలేదు. ఆ కోపం పెట్టుకున్నాడు. ఆ కోపం పెట్టుకొని వీళ్ళు మాకు పాలెల లెక్క పడి రాకుండా ఉంటారు, వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని మంచిగా చేసుకోవడం, ఎమ్మడి తిప్పుకోవడం, ప్రచారం అప్పుడు కూడా ఎమ్మడి తిప్పుకొని ఇట్లా చేసిండు సార్. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు చంపిరని అనుకుంటున్నావు? ఆల్రెడీ వాళ్ళ నాయనని చంపిండు. చంపితే కూడా మంచిగా స్పందించి విడుదల చేపించుకొచ్చుకున్నారు వాళ్ళ నాన్న. ఇప్పుడు రాజకీయంగా కూడా మీ ఆయన కొంచెం యాక్టివ్ గా తిరిగేవాడు, చాలా యాక్టివ్ సార్, ఎవరు ఉండరు అసలు. ఏ పార్టీలో ఉండే? ఫస్ట్లో బీజేపీలో ఉన్నాడు, తర్వాత ఈ బీఆర్ఎస్లోకి వచ్చిండు. అంటే ఈ గొర్రెల యూనిట్స్ ప్రెసిడెంట్గా సార్ ఒకవేళ అందరికి ఇప్పిస్తే బాగుంటుంది. 200 యూనిట్స్ ఉన్నాయి సార్, అందరికి ఇప్పిస్తే బాగుంటుంది. ఎలాగో బీజేపీ వచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వస్తే ఇట్లా అందరికి 200 మందికి 100 మందికి ఇప్పించిండ్రు ఆల్రెడీ. అంటే మీ యాదవుల కోసం అందరికి న్యాయం చేయడం కోసం ఇళ్ళకి వస్తే న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం. యూనిట్స్ ఇప్పిద్దాం, ఆల్రెడీ డీడీలు కట్టించినాం, మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అనేది కాన్సెప్ట్తోన ఇందులోకి వచ్చింది సార్. ఇందులోకి రావడం వల్ల వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది అన్నమాట. కోపం వచ్చి ఇట్లా చేసిండ్రు. అంటే 2 నెలల కంటే ముందు కూడా ఏం చేసిండ్రంటే వాళ్ళ ఇప్పుడు గిరి అనేటోడు వచ్చి మా ఇంటి చుట్టూ తిరగడం, ఫోటోలు తీయడం, గుడి దగ్గర ఉంటే చుట్టుముట్టి తిరగడం, అతని చుట్టూ 2-3 సార్లు చూసిండు. 3-4 టైమ్స్ ఊరల సలహా కూడా తీసుకుంటే ఫోన్లే మేము చెప్పుకుంటాం ఒక్కసారి అని చెప్పిండ్రు. ఇంకా చూసి ఏమన్నా భయం, ప్రాణం భయం ఉంటుంది, పోయి కేసు పెట్టరా అని చెప్పిన. కేసు పెట్టింది సార్. ఈ గిరి నరేష్ల పైన, గిరి పైన కేసు పెట్టిండు. బాబా మారుదులు అనమాట వాళ్ళిద్దరు. అతను శాఖాపురం అయితే అతను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాడు అతను, నరేష్ అనే వ్యక్తి.
ఆ నరేష్ వాళ్ళ 10 సంవత్సరాల కింద తండ్రిని చంపిండు. అలాంటి వ్యక్తి ఈ గిరేం ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తులను పిలిపించి సర్పంచ్కి ఫోన్ చేసి ఇప్పుడు పోలీసు కేసు పెట్టిండు సార్. పోలీసు వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఈ భూమి తగాదాల గురించే అంటున్నారా, లేకపోతే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంది కథ అనేది దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? ఏమి రెస్పాన్స్ ఇస్తలేరు, ఏం చెప్తలేరు. మీరు డీజీపీ దగ్గరికి వచ్చి కలిసినట్టు కలిసినాం. ఏమన్నాడు మరి ఆయన పోలీస్ ఆఫీసర్? మేము రెస్పాన్స్ తీసుకుంటామా, మీకు న్యాయం చేస్తామా అంటున్నారు సార్. మరి ఇప్పుడు ఈ చంపిన వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేసారు ఇవన్నీ కూడా కాల్ డేటా కావాలని చెప్పినాం సార్. అది కూడా సరే అని అయితే అన్నారు. ఇంకా న్యాయం అయితే చేస్తామని అన్నారు. అంతే, ఏం చెప్తలేరు. అయితే ఇంకోటి సార్, స్టేషన్లో కేసు పెట్టిండు మా ఆయన. కేసు పెడితే ఎస్ఐ ఉండి మీ ఊరు గిరి నరేష్లు ఇట్లా ఫోటోలు తీస్తున్నారు, అతన్ని కొట్టడానికి పోతున్నారు అంటే వచ్చి ఏం లేదు మంచోళ్ళు, గిరి మంచోడు, నరేష్ మంచోడు, అలాంటి వాళ్ళు కాదు అని సర్పంచ్ సార్ వచ్చి సంతకం పెట్టిండు. మల్లేష్ నీ జోలికి ఈసారి రాని అని సంతకం పెట్టించిండు ప్లాన్తోన. పెట్టించి కొన్ని రోజులకు ఈ ప్రచారం అంతా అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ పని చేయించారు. ఇంకోటి అక్కడ ఎలక్షన్ల రోజు కొంచెం దాంట్లో మెయిన్ కూర్చున్నాడు సార్. దాంట్లో ఓట్లు ఇట్లా దొంగోట్లు వేస్తుంటే కూడా ఇట్లా వేయకూడదు, బాధ్యత లేదా అని తిట్టినట్టు సార్. ఏజెంట్ గా కూర్చున్నాడు. ఏజెంట్ గా కూర్చొని ఈ చిన్న అక్క వేరే మందిని తోలుకొచ్చి వేయిస్తుంది అంట దొంగోట్లు. తెలియని ముసలి తోలుకపోవడం పోతాడు అట్లా ఒత్తిస్తుంటే ఇంకా తిట్టిండు అనమాట. వాళ్ళని కూడా తిట్టలే సార్, వాళ్ళని మీరు బాధ్యత ఉందా లేదా. సర్పంచ్ పార్టీ మరి కాంగ్రెస్ బాధ్యత ఉందా లేదా మీకు అని సార్ వాళ్ళని తిట్టిందంట. ఇంకా ఏదైనా ఉంటే ముందరనే అనేస్తారు సార్, జాబ్ పెట్టుకోడు అతను. ఉన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. అదే వచ్చింది వాళ్ళకు. మరి ఇప్పుడు కాదమ్మా 29 తారీఖు నాడు చనిపోయింది కదా, చంపేసారు కదా. మరి 29 తారీఖు చనిపోతే ఇవాళ 10 తారీఖు. ఇన్ని రోజుల దాకా ఎందుకు ఇది బయటికి రాలేదు? రాలేదు సార్, జూపల్లి వాళ్ళదంట. మేము రాని ఇంకా విడుదల వస్తాడు అంటున్నారు. ఏది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ బయట విడుదల 3 నెలలకు సర్పంచ్ ఏమంటున్నాడంటే మీరేమైతారు? నువ్వు అన్నవా చనిపోయిన? నా పేరు శ్రేణు. మరి అంటే ఎట్లా ఉంటుండే వీళ్ళ యాక్టివిటీ? వీళ్ళు చంపడానికి ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసిరు? అయితే ఇది మొత్తం వల్ల ప్లాన్ ఏమైంది సార్, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి 4:30కు మా తమ్ముడు సాతాపురం అని గ్రామం ఉంటుంది, అక్కడ వెళ్ళిపోయాడు. అంటే చిట్టీలు మెయింటైన్ చేసి కట్టిస్తుండే, చిట్టీల డబ్బుల కొరకు పోయిండు. పోతే సాతాపురం అనే గ్రామంలో ఒక వ్యక్తి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక వ్యక్తి చూసి ప్లగ్ వీకిండు, బండి బైక్ది ప్లగ్ వీకి అదే సమయంలో అక్కడనే కాపు కాసుకుంటూ ఉన్నాడు ఆయన. మా తమ్ముడు ఏం చేసిండు, ఆ ప్లగ్ వీకిండు అని చూసుకున్నాడు. మెకానిక్ షాప్ దగ్గరికి పోయిండు. పోతే మెకానిక్ షాప్ బంద్ చేసినారు. బంద్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వాడు పీకినోడు ఏం చేసిండు, ఏం కాదు అన్న పో దగ్గరలో ఉంది ఎంత దూరం ఉందని చెప్పిండు. వాడే అనుమానం రాలే మా తమ్మునికి, వాడే మీ ఊరు అల్లున్నా అన్న, నేను మీ ఊరు అల్లున్నా అంటే సరే మా ఊరు అల్లుడే కదా అని అన్న, నేను ఆన్ దగ్గర ఎక్కొస్తాను. మళ్ళీ మా తమ్ముడు చెల్లైట్ వేసుకొని అదే బండి మీద మెల్లగా పోతున్నాడు. వాడు బండి మీద ఎక్కి మధ్యలో మళ్ళీ రోడ్డుకు సగం దూరం వల్ల అన్నీ దిగేసాడు. అన్న నేను ఈడ పని ఉంది పో అన్న నీ ఒకడా అని దిగేసి, అయితే ఇప్పుడు గురు 5-6 మంది కాపర్ కాస్తులు అక్కడ రోడ్డు పైన, ఇంతమంది రోడ్డు పైన ఈడ 3, మళ్ళీ రోడ్డు చివరిలో 100 మీటర్ల దాకా 4 ఉండి ఇక్కడ లైట్లు వేసిండ్రు రోడ్డున. లైట్లు ఈయన బండికి లైట్ సెల్ లైట్తోనే వస్తున్నాడు. ఈడ బండికి లైట్ వేసినాడు ఆల్రెడీ. లైట్ వేస్తే మెల్లగా యూటర్న్ చేసుకొని పోతున్నాడు. ఇంకా వీడు వెనక ఉన్నాడు, ఫోన్ చేసిండు ఆల్రెడీ బండి కదిలింది అని ఫోన్ ఆల్రెడీ ఉన్నారు. ఆటో లైట్లు రేజ్ చేసి బాగా కళ్ళకు చేయగతాటి చేసిండ్రు. ఇట్లా స్లోగా ఇట్లా అడ్డం పెట్టుకొని పోతున్నాడు. ఇంకా కొట్టడమే కత్తి ఎట్లా ఇట్లా ఆడ పడితే ఆడ మొత్తం తలకు మొత్తం ఘోరంగా విమర్శించింది సార్. అది కొట్టడం అయితే చాలా దారుణంగా. దాంట్లో 6 ఉన్నారు. ఇప్పుడు మనం రెస్పాన్స్ అయింది ఇద్దరు నుంచి కాల్ చేస్తే ఒకరిని బయటపడ్డాడని ఒకరు తీసిండ్రు. కంతిమ 3 దాస్తున్నారు. ఆ 3 మేము బాధితులను పేర్లు పెట్టినాం, ఇచ్చినాం, డీజీపీ దగ్గర వెళ్ళాం. డీజీపీగా యాక్షన్ తీసుకుంటా అన్నాడు. మాకు తగిన న్యాయం చేస్తాను డీజీపీగా. వాళ్ళని ఇంకా కఠినంగా శిక్ష విధిస్తలేరు, అరెస్ట్ చేస్తలేరు.
అరెస్ట్ వల్ల ఈ చిన్న ఈ లచ్చరావు అనేతైనా మాకు ఇళ్లకు సలహా ఇచ్చడము, నారాయణపల్లి భార్యాముల అనేతోడు, బాబు అనేతోడు. ఆ కంప్లైంట్ ఉందా మన దగ్గర చేసింది? ఏడ ఉంది కంప్లైంట్? ఒకసారి అమ్మ కంప్లైంట్ ఏడు ఉందో? ఇల్లు ఉందా? ఆయన ఇస్తాడు. పర్లేదు చెప్పు నువ్వు. నారాయణపల్లి బాబు భార్యాములు అని వీళ్ళను పెట్టేస్తే కూడా వీళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు అరెస్ట్ కాకుండా బయటపడకుండా సిఐకి ఫోన్లు చేసడం, సిఐకి సైలెంట్ ఉండడం, సిఐకి 6 లక్షల డబ్బు ఇచ్చి అక్కడ ఆపడం కేసును, ఇది బయటికి పోకుండా చేయడము, వాళ్ళని మళ్ళీ నెలకే బెయిల్ తెస్తా అనడము, వాళ్ళు ఎంతసేపు ఉన్నా నెలకు వచ్చేస్తారు, ఏం కాదు అనడము పెద్దవంచులు అని. మాకు ఎంత మేము తిరిగినా కానీ వచ్చినాక మాట్లాడదాంలే అంటే వచ్చినాక ఏం మాట్లాడతారు సార్? చనిపోయినా మేము బాధలో ఏదన్నా న్యాయం చేస్తారో వాళ్ళని వినిపించని మేము అడుగుతుంటే ఊరికైనా పెద్దవంశులు ఏం పట్టించుకోవడం లేదు మమ్మల్ని. అవును, ఇంత నరికి ఇంత దారుణంగా చేసిన మనిషిని, ఒక ఆర్మీ జవాన్, ఒక దేశాన్ని కాపాడినోడు మళ్ళీ చేస్తే వాడికి ఇంత దారుణంగా ఏంది రెస్పాన్స్ లేదు. ఈ పెదవంశలే ఉండి సంపినోళ్ళకే సలహా ఇస్తున్నారు కానీ మాకు సలహా ఇస్తలేరు. అంటే ఇప్పుడు సంపినోళ్ళ వెనకాల ఉన్నది మొత్తం ఇప్పుడు అంత అధికార పార్టీ అందరూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ళ కార్యకర్తలని. మరి మంత్రి గారిని ఏమైనా కలిసిరా? మరి మీ మంత్రి మీ ఎమ్మెల్యే ఆయన మంత్రి గారిని కలిసిండో కలిసి తెలియదు సార్. వాళ్ళు వస్తా ఉన్నందుకే వాళ్ళు పెట్టి మీరు కూడా మరి మాకు న్యాయం చేయండి చంపేసారు అని చెప్పేసి మీరు కూడా పోవాల్సి ఉండే మంత్రి దగ్గరికి. మేము ముడక పోవాల్సిన్నాం కానీ మేము సిఐ దగ్గరికి పోయినాం. సిఐ దగ్గరికి పోయి మా దినాలు అవి కార్యక్రమం చేసిపోయిన వరకు 5-6 డేస్ పట్టింది సార్ మాకు. పట్టి మళ్ళీ అంతలోనే డీజీపీని మాకు తెలిసిన వాళ్ళను కలుసుకుంటే ఉడక మేము సిఐ దగ్గరికి పోతే ఉడక న్యాయం లేదు, మాకు పెద్ద మనుషులలో న్యాయం లేదు, డీజీపీ దగ్గరికి పోతే సెక్షన్ తీసుకుంటానులే అని చెప్పింది సార్ మాకు. ఇది ఎంత దారుణం ఉందంటే పరిస్థితి. కాంగ్రెస్ లీడర్లు అతని దగ్గరికి వెళ్ళిండ్రంట సార్, జూపల్లి దగ్గరికి వెళ్ళి మన పార్టీ వాళ్ళు చంపింది, వీళ్ళు రెస్పాన్స్ కావద్దు అని చెప్పిండంట. ఎవరు ఈయన? జూపల్లి కొల్లాపురం వచ్చిండు. వస్తే మళ్ళీ మలిపిరంట. మన మంచి కాదు, వేరే మంచి, మన పార్టీ మంచి కాదని మళ్ళీ మలిపిరంట. మరి మేము చూసుకుంటాం లేని వాళ్ళు చెప్పారు. చెప్పిండ్రు ఏం లేదు, మన కార్యకర్త ఏం కాదు, మేము చూసుకుంటాం సార్, మీరు వెళ్ళిపోండి అని. మళ్ళీ ఆయన వచ్చేదాన్ని మలిపిండండి. కాంగ్రెస్ చచ్చిపోయి నన్ను చూస్తానికి వస్తాంటే వాళ్ళు మలిపిర్రు. అంటే మొత్తం వెనక ఉండి సూత్రాన్ని మొత్తం నడిపించిందంటే వీళ్ళే అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల అడ్డంగా నరికి వేసినప్పుడు నా భర్తను ఒక్కరిని అంచనా కూర్చోబెట్టుకోవాలి ఇచ్చారు. ఎలా నా భర్తనే ఉండే ఒకటి పేలాయి ఎలా సచ్చిండే ఎట్లా సార్? మళ్ళా ఒక్కరినే కూర్చోబెట్టి తోలిచ్చిండ్రు. ఏంది తెలియదు నా భర్తకు. ఎవరన్నా పిలిస్తే ఉడక మాట్లాడడానికే రాదు ఆయనకు. ఊరికి ఆయన ఎవరితోటి మాట్లాడు. నువ్వేమైతావు చనిపోయిన ఆయన? అక్కను. సొంతం అక్కవా? సొంతం అక్కను. నువ్వు సొంతం అక్క, నువ్వు అమ్మ తల్లివి. మీ అమ్మనా? ఓకే ఓకే. నీ పేరు ఏం పేరు నాన్న? అఖిలేషా? డాడీ ఏడుండు? చచ్చిపోయిండా? ఎట్లా చచ్చిపోయిండు తెలుసా నీకు? ఎట్లా చచ్చిపోయిండు? ఎట్లా? ఎవరు నరికేసారు? ఏం దుర్మార్గం రా ఇది! ఎంత దుర్మార్గం అంటే ఏం? నాన్న నీ పేరు? శ్రీ వైష్ణవినా? శ్రీ వైష్ణవి. చదువుకుంటున్నావా? డాడీ ఏడుండు? డాడీ చచ్చిపోయినాడు. ఎట్లా చచ్చిపోయిండు? గొడ్డలతో నరికేసినాడు. ఎవరు నరికేసారు? దొంగలు నరికేసినారా? ఎంత దుర్మార్గం అంటే మంత్రి గారు ఒక్కసారి జర్ర ఈ పిల్లల ముఖం చూడ్రి, తెలుస్తుంది. ఆ పాపకి ఏం తెలుసు చెప్పండి? ఆ పాపకి ఏం తెలుసు? వాళ్ళ డాడీ చనిపోయిండని చెప్తుంది. ఇది ఇంద్రమ రాజ్యమా లేకపోతే దుర్మార్గమైన రాజ్యమా? ఇదేనా ప్రజాపాలన? మీరు చెప్పే ప్రజాపాలన ఇదా? ఇక పసి కొనాలని వాళ్ళ ముఖమన్నా చూడాల్సి ఉండే దుర్మార్గులారా. కాలో చెయ్యో ఏదో ఒకటి నరికేసి మాకు ఎదురుమాల పంచాయతీ చేసినా మా తమ్ముని మీద మేము 10 లక్షలు దండి చేసినా కట్టిత్తు. అడ్డంగా నరికి మాకు ఎవరు జాడ చెప్పకుండా ఒక మాట చెప్పకుండా వేసుకొని పోయేది వాళ్ళదే, నరికేది వాళ్ళదే. మా పిల్లలు లేకుండా వేసుకొని పోయి మొత్తం
అట్లా ఊకే జాగ్రత్తగా నా భర్తను చూసుకొని దానిలో చేస్తే గుండెవాటి పిల్ల నా భర్త కూడా చచ్చిపోయింది. ఇంకా అసలు కదా ఏం న్యాయం చేస్తారు, ఈ న్యాయం చేసినట్టు న్యాయం కూడా చేస్తారు. ఏం చేస్తారు అని బాడీ వాస్తవానికి ఇప్పుడు కొల్లాపూర్ పోవాలి సార్. బాడీ జోపల్లి ఎవరు అక్కడ కాంగ్రెస్ నేతలు ఎక్కువ ఉండరు కానీ ఎక్కువ తెలుస్తారని ఆడకాలకు డైరెక్ట్ బాడీ పంపించారు. అంటే తెలవకూడదని. అంటే అక్కడ నుంచి మన కొల్లాపూర్కు పోవాలి బాడీ అక్కడ నుంచి ఆడుకోకుండా మళ్ళీ ఇక్కడ నారకాలు పంపించారు. ఎంత దూరం ఉంటుంది? ఇది దగ్గరనా అది దగ్గరనా? కొల్లాపూర్ దగ్గర. కొల్లాపూర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? కొల్లాపూర్ అంటే 20 కిలోమీటర్లు ఉంటుంది. అది నాగర్ కర్నూలు 30 ఉంటుంది. అంటే దూరమైనా సరే అక్కడికే పంపించారు. ఇక్కడికి పంపిస్తే తెలియదు, ఇక్కడ పంపిస్తే జూపల్లి ఎవరుగా ఉంది. ఇంకా జూపల్లికి మున్సిపాలిటీ ఎంత అవుతుంది, అదే కాంగ్రెస్ నేతలు అవుతుంది. మళ్ళీ మనమేనా ఎక్కువ పడని పడతానే వచ్చేసి ఇక్కడ పంపించింది. ఫస్ట్ రోజు ఫ్రీ బస్సులు కూడా తిరుగుతున్నారు సార్, ఉచిత బస్సులు ఇచ్చిన అని ప్రచారం. మహిళలకు ఫ్రీ బస్సులు అంట అవి తిరుగుతున్నారు మా సావులను విడిచిపెట్టి ఏం పట్టించుకోకుండా. అట్లా మొన్న గుడికి టెంకాయలు కట్టుకొని పోతున్నాడు బస్సులు అని కొల్లాపురంలో చూస్తున్నా. మా తమ్ముడు చనిపోయినాకనే ఫ్రీ బస్సులు. మంత్రి గారు, ఇది నిజంగా 100% మీరు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గులు ఎవరో చంపింది, దీంట్లో మీ పాత్ర ఏందనేది కూడా మీకు మీరే స్వచ్ఛందంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పిల్లల ముఖం చూడండి, వాళ్ళ పిల్లలకు కనీసం మాట్లాడిస్తే మీ డాడీ ఏడున్నాడు అంటే చంపేసిర్రు, నరికేసిర్రు. వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నాం మనము, ఏం చూపించదలుచుకున్నాము? మీరు చెప్తున్న ప్రజాపాలన, మీరు చెప్తున్న ఇందిరమ్మ రాజ్యము, ఇదేనా? ఇది ఇందిరమ్మ రాజ్యమా, రౌడీ రాజ్యమా, గూండాల రాజ్యమా? ఏం రాజ్యం ఇది? దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. డిసెంబర్ 29 తారీఖు నాడు ఒక మనిషిని 2 ముక్కలు చేసి చంపేస్తే ఇప్పటిదాకా ఈ మీడియా కానీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎవరు ఎందుకు స్పందించడం లేదు? మేధావులు ఎక్కడ పోయారు? ఏడ వండుకున్నారు ఈ మేధావులు అనే సన్నాసులారా ఏడ వండుకున్నారు? ఈ పిల్లలు కనపడతలేరా మీకు? ఈ సైనికుడు కనపడతలేడా మీకు? కనపడతాడా ఈ సైనికుడు? నీకు కనపడతాడా? మళ్ళీ వచ్చి ఇట్లా ఎంతమంది చావాలి? ఇంకా వచ్చి మీరు నెలగాలే ఎంతమంది చావాలి? ఎంతమందిని మీరు పొట్టన పెట్టుకుంటారు? చింతపల్లిలో ఒక లాకప్ డెత్, ఇక్కడనే ఒక మనిషిని నిలువున మనిషిని ప్లగ్గులు వీకేసి స్కెచ్లు చేసి మీ పార్టీలో రాకపోతే మీ పార్టీలోకి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయకపోతే గిట్ల చంపేస్తారా? గీ దుర్మార్గమా? ఇదేనా మీరు చెప్పేటువంటి ప్రజాపాలనలు? ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే మరి ఇట్లా నరకడు చంపుడే ఇందిరమ్మ రాజ్యమా? చెప్పండి పోనా అట్లనా? ఈ కుటుంబాన్ని ఆదుకోరా, కనీసం పట్టించుకోరా? ఆయన ఎమ్మెల్యేనే కదా, స్థానిక ఎమ్మెల్యేనే కదా మంత్రి గారు. కనీసం మరి వచ్చి నీ తప్పు లేకపోతే ఈ కుటుంబానికి వచ్చి నీ వంతు హెల్ప్ చేయి, సాయం చేయి. ఆ కుటుంబాన్ని ఆదుకో. 2 పిల్లలు ఉన్నారు, 2 కూనలు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి? ఎన్ని అమ్మా? 5 years. చిన్నోడికి వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ చదువులు ఏంది, వాళ్ళ బతికేంది, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంది? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? మీరు టీవీలల్లో మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఉన్నది. 29 తారీఖు నాడు జరిగితే మొత్తం లోకల్ మీడియాని మేనేజ్ చేసిర్రు, ఎక్కడ బయట కనపడనీయకుండా. నిన్న మాకు మొన్న 2 రోజుల క్రితం ఒకరు ఫోన్ చేసి చెప్తే మేము షాక్ అయినాం. మరే ఇంత దారుణం జరిగితే కనీసం బయటకు ఒక్కనీయకుండా చేసిర్రు అని చెప్పేసి. 10 ఏళ్ళు వెళ్ళండి కేసీఆర్ గారు, నిన్నటికి ఇట్లాంటి దుర్మార్గాలు జరగలే ఏడా. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా జరిగినా అంటే తెలిసేది మీడియాకి. ఇప్పుడు ఆ మీడియా కూడా దారుణాలు చేస్తున్నారు కదా. డీజీపీ ఏమో నేను 4 రోజుల్లో మొత్తం డాటా తీపిస్తా పోలీసు వాళ్ళతోటి, అంతా ఎవరెవరు ఫోన్లు చేసిరు, ఎవరెవరికి చేసిరు డాటా తీపిస్తా అని చెప్పిండంట. మరి ఆ డాటా ఎక్కడ పోయిందండి? ఇవాళ 29 తారీఖు, ఇవాళ 10 తారీఖు, 12 రోజులు అవుతుంది ఇవాళకి. మరి ఆ 12 రోజులకి వెళ్ళి డాటా వెళ్తలేదా? అల్లకెళ్ళి ఇంకా 3 తప్పించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తారంట 4 రోజులల్లా. ఇది దుర్మార్గం. ఇది ప్రారంభమా లేకపోతే ఇట్లా చంపేసుకుంటా ఓడు? ఏం సంకేతాలు ఇస్తున్నారు దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? కొల్లాపూర్ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లా చంపుకుంటూ పోవడమేనా మీ ఇందిరమ్మ రాజ్యం అంటే? సమాధానం చెప్పాలి. ఇంకా శాంపిల్లే అంట, స్థానికంగా అంటున్నారంట. ఇవి శాంపిల్లే రా, ఇంకా తిరిగిరా ఓడోడో అవతల పార్టీలలో. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం అందరు ఇలానే ఉండాలి, ప్రజలు కూడా ఇందులోనే ఉండాలి, అందరు ఇలానే ఉండాలనా? బేసిక్గా ఈయన బీజేపీలో ఉన్నాడు, ఒక జాతీయ భావంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జాతి కోసము యాదవ సంఘానికి గొర్రెలు వస్తాయి, 6 భాషలు వస్తాయి. అంటే 6 రాష్ట్రాలలో పనిచేసి ఉంటాడు, ఆ బార్డర్లలో పనిచేసి ఉంటాడు. ట్రాన్స్లేటరా? చూడు
ఎలాంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు ఆ దుర్మార్గులారా? ఉసురు పురుగులు పడితే వస్తారు మీరు, చెప్తున్నా కదా నేను. మామూలుగా చావరు, ఆ పిల్లల ఉసురు తగులుతా తప్పకుండా మీకు. ఎవడు చెప్తాడు ఇలా కన్నీళ్ళకి సమాధానం? ఎవరు చెప్తారు? వాళ్ళ బాధ కడుపు కోత, ఆ ఇంటికి పెద్ద దిక్కు పోతే ఎవడు ఆ పిల్లల బాబోగులు చూసుకుంటూ ఎవరు? ఆ ఒంటరి మహిళ అయిపోయే ఎవరు చూసుకోవాలి ఇదంతా? మీ రాజకీయాలు అలగవాడ ఇవాళ ఉంటాయి, రేపు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోతారు, మళ్ళీ ఇంకోటి వస్తాడు గొట్టంగాడు. ఈ మనిషి వస్తాడా తిరిగి వస్తాడా? ఈ కుటుంబాన్ని ఆదుకుంటారా? ఇగో డీజీపీకి కంప్లైంట్లు ఇచ్చిర్రు, వీళ్ళు కేసులు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, ఏది ముంగల పడతలేదంట. చివరికి కనీసం ఏ మీడియా కూడా వస్తలేదు అమ్మా ఏమైంది అని వాళ్ళ దగ్గరికి. నేనే పోదామని చూసిన వాళ్ళ ఊరికి ఫోన్ చేసి ఏమైందని చెప్పేసి, సార్ పరిస్థితులు బాగాలేవు ఊర్లల్లా, వచ్చిపోతుంటే మళ్ళీ మీకేమన్నా కాగాలని చెప్పేసి వాళ్ళే ఇందాక వచ్చిర్రు. అట్లనే పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాం, అట్లనే వస్తాం సార్ అని. అంటే ఎంత భయపెడుతురు మీరు ఊర్లల్లో అనేది అర్థం చేసుకోరి. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఇక ఎంతమంది చంపుతారో సంపూరిగా నరుకుర్రి. చెప్పుకోవడానికి కూడా మస్తు వాళ్ళు వచ్చి నా కెమెరా ఆన్ చేయక ముందుకు వాళ్ళు అది మనం వర్ణించలేము మన మాటలల్లా. ఆ ఫోటోలు చూపించలేండి మీకు, కమ్యూనిటీ వస్తుంది. ఎట్లా అంటే మనిషి తలకాయని 2 భాగాలు చేసిర్రు, 2 భాగాలు చేసిర్రు తలకాయని. ఏ ప్లాట్ఫామ్లో పెట్టినా అది యాక్సెప్ట్ చేయదు. అంటే అంత కిరాతకంగా అంత ఘోరంగా చంపేసిర్రు. కొట్టుకుతాలి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మీకు ఏం న్యాయం జరగాలని అనుకుంటున్నారు? శిక్షించాలి సార్, వాళ్ళని శిక్షించాలి, 6 మందిని శిక్షించాలి, మాకు అదే కావాలి. 6 శిక్షించాలి. మరి ఈ 6 ఆయన కాపాడుతున్నట్టుంది కదా పెద్ద మనిషి. అందుకే సార్ ఇక్కడల్లా వస్తున్నాం, ఎవరు సాయం చేస్తారనేది, మాకు న్యాయం ఎవరు చేస్తారనేది తిరుగుతున్నాం. మీకు ఏమైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అట్లాంటిది ఏమైనా ఉందా? మమ్మల్ని అందరినీ చంపిపోయినాం మేము, ఇంతవరకు రాపోం సార్. మాకు ఈ బతికేందుకో నాకు అర్థమైతలేదు అసలు. ఏం కావాలి తల్లి అంటే సరే, ఇప్పుడు ఆయన చనిపోయిన ఆయన తీసుకురాలేం, కానీ మీకు మీ కుటుంబానికి ఎంతో కొంత ఎవరో ఒకరు తప్పకుండా అండగా నిలబడతారు. ఆ వంతుగా మేము ప్రయత్నం చేస్తాం 100%. మా కుటుంబానికి మా తమ్ముడే సారు, ఎవరు లేరు. మాకు అంతా ఒక్కటి మాట్లాడతాం, ఒకటి రాదు. మేమంతా బతుకులాగా ఉంటాం. మా తమ్ముడు ఒక్కడే మాకు ఇట్లా దారిగా తెలివిగల్లోడు, ఎవరికి ఏం రాదు. మా పెద్ద తమ్ముడు కానీ వేస్ట్ వాయలాగానే మా మెత్తడు ఒక్కడున్నాడు. మాకు నొక్కని ఇట్లా చేసిండ్రు. ఏం సమాధానం చెప్తారండి? వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఏడుపు వస్తుంది, నాకే బాధ అనిపిస్తుంది. ఇది పరిస్థితి మిత్రులారా. మనము సరే పోయిన మనిషి అయితే మనం తీసుకురాలేము, పోయిన వ్యక్తిని మనం వెనకకి తీసుకురాలేము, కానీ అట్లీస్ట్ ఆ కుటుంబానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేద్దాం, వాళ్ళ వెనకాల ఉందాం, కొంచెం ధైర్యం కల్పిద్దాం. ఈ చిన్న పసికూనలని వాళ్ళ చదువులకో దేనికో ఒక విధంగా అక్కడికి వచ్చే విధంగా నేను కింద వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను కింద పెడతా. మీరు ఎంతో కొంత హెల్ప్ చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నువ్వు చదువుకున్నావా తల్లి? ఏం చదివినావు? పీజీ చేసినావా? ఎక్కడ చదువుకున్నావు? పాలమూరు యూనివర్సిటీలో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఇంకా పిల్లలను చూసుకోవడం సార్, హౌస్ వైఫ్గా ఉన్నా అంతే. ఏ పని చేయించేటోడు కాదు, ఇంకా పిల్లలను చూసుకో చాలే నేను ఉన్నా కదా అని చెప్పేసి అంటున్నా. ఇంకోటి 1 ఇయర్ కింద పడినా సార్. కాలు పని చేయడం లేదు, నాకు కాలు కూడా నడవనియదు, ఎక్కువసేపు నిలబడలేదు. పీజీ MSW 5 ఇయర్స్ చేసిన నేను. అంతకు ముందు బర్డ్స్ లో వర్క్ కూడా చేసిన, బర్డ్స్ అని ఎన్జిఓలో 5 ఇయర్స్ చేసిన, చిల్డ్రన్స్ పైన. సరే ఇప్పుడు చనిపోయిన మనిషిని తీసుకురాలేరు, వాళ్ళని శిక్షించవచ్చు ఎవరైతే చంపిర్రో. అలాగే ఆ కుటుంబానికి ఇప్పుడు ఈ బిడ్డ పీజీ చేసిందంట, ఆమెకు ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఎమ్మెల్యేకి, కొల్లాపూర్ ఎమ్మెల్యేకి, ఇప్పుడు మంత్రికి, మనం పేరులో మంత్రి ఉంటే పేరులో ఎమ్మెల్యే ఉంటే కొప్పోలు గారండి, గుర్తుపెట్టుకోండి. ఇలా నీ వల్ల ఒక కుటుంబం ఆగమైపోయింది, ఆ కుటుంబాన్ని నువ్వు ఏదో ఒక విధంగా ఆదుకుంటే పెద్దోను అవుతావు, గొప్ప మనసు దాటుకున్న వాళ్ళు అవుతావు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ దుర్మార్గులు ఎవరైతే చంపేసిర్రో మల్లేష్ని, ఆ దుర్మార్గులను శిక్షించాలి, వాళ్ళకు ఉరి శిక్ష పడేటట్టు చేయాలి. నెల రోజులలో బయటకు వస్తారు చూడండి, ఊళ్ళల్లో గల్లాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు దుర్మార్గులు.
చనిపోయింది ఒక మాజీ ఆర్మీ సైనికుడు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అసలు? దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దాన్ని తేల్చాలి. కావాలంటే సిబిఐ ఈ ఆర్మీ వాళ్ళు చనిపోతే ఎన్ఐఏ వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళతో చేపియండి. ఒకవేళ ఇన్ కేసు దీని వెనకాల ఎవరున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ జీపల్లి కృష్ణారావు హస్తం కనుక దీని వెనకాల ఉంటే తప్పకుండా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే 100% ఇది తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉంది, చూస్తూ ఉంది. మీకు చరమగీతం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు పోయి ఒక సైనిక కుటుంబాన్ని బజార్న పడేస్తారు. ఒక సైనికుని దేశం కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా బార్డర్లో పనిచేసేట ఒక సైనికుని ఇలా కుటుంబాన్ని అనాథ పాలు చేసి ఇలా వాళ్ళని అరిగోస పెడుతున్నారు. ఈ బిడ్డ పీజీ చేసిందంట. కనీసం ఉపాధి అన్న ఏదైనా ఒక ఉపాధి కల్పించండి. మీరు చేసిన తప్పుకు జీవితంలో మీరు ప్రాయచితం చేసుకోలేరు, కానీ కనీసం ఆ కుటుంబాన్ని ఆ విధంగా నన్ను ఆదుకోండి. ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవాలి. ఆ ప్రభుత్వ అధికారులు కానీ లేకుంటే ఆ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ పాలమూరు బిడ్డలనే సార్, మీ పాలమూరు బిడ్డనే ఈమె. ఈ ఆడబిడ్డ ఏడిస్తే ఏ ఇంటికి మంచిది కాదు. మన ఇంట్లో ఆడబిడ్డ ఏడిస్తే మనం బాధపడం. కొంచెం చూడండి, జర చూసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. మా పాప బర్త్డే సార్ ఈరోజు. వాళ్ళ డాడీ ప్రతి ఇయర్ జనవరి 10 తారీఖు స్నానం చేయించుకొని కొత్త బట్టలు వేయించుకొని తొలగిపోతుండే గుడికి ప్రతి ఇయర్ అన్ని. లాస్ట్ టైం మీ డాడీ ఉన్నాడా బర్త్డేకి? ఏమిచ్చిండు? కొత్త బట్టలు ఇప్పించిండా? నీ బర్త్డే ఎప్పుడు? ఈరోజేనా? జనవరి 10వ తారీఖు. ఏం చదువుకుంటున్నావు బిడ్డ? చదువుకుంటున్నావు? ఏబిసిడ్లు వస్తాయా? ఇక నేను ఎక్కువ ఎమోషనల్ అయిపోతా. మా తమ్ముడు లేకుండా మాటలు అట్లానే అవసరం. మా తమ్ముడిని అట్లా చేసారు కానీ సేమ్ తండ్రి దాంట్లోనే మాట్లాడుతుంది. మాట్లాడతాడు మాట్లాడు. ఏం పేరు అమ్మ నీ పేరు? శ్రీ వైష్ణవి. సో ఇవాళ శ్రీ వైష్ణవి బర్త్డే కూడా ఇవాళ. వాళ్ళ నాయన పోయి ఇవాళకి 12 రోజులు. ప్రతి సంవత్సరము బర్త్డే రోజు కొత్త బట్టలు ఇప్పించి లేకపోతే అక్కడికి తీసుకుపోయి గుడికి వెళ్ళేటువంటి అది. కానీ ఈసారి ఆ బిడ్డ బర్త్డే చేసేందుకు వాళ్ళ నాయన లేడు. ఈసారే కాదు, ఇంకా ప్రతిసారి ఉండడు అనమాట. అది ఊహించుకోవడానికే అసలు మామూలుగా అవుతలేదు. అమ్మా డిసెంబర్ 14కు ఈ బాబు నెల తేడా వీళ్ళిద్దరికి. డిసెంబర్ 14కి ఈ బాబు తీసుకెళ్ళండు గుడికి తీసుకెళ్ళి. ఇక అది మాటల్లో చెప్పలేము తల్లి మాకు, ఎందుకంటే తండ్రి లేని బాధ ఎట్లుంటుందో మాకు కూడా తెలుసు. మిత్రులారా, మీరు కూడా మన వంతుగా ఈ బిడ్డల చదువుల కోసము దేనికో కొంత కోసము వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను నేను కిందంగా. ఎంతో కొంత మీకు తోచిన సాయం చేయండి. ఏదో మనం మస్తు ఖర్చు పెడతాం, రోజుకు 1000 రూపాయలు 2000. మీకు తోచిన సాయం చేస్తే ఆ కుటుంబం నిలబడుతుంది, ఒక ఆర్మీ కుటుంబం నిలబడుతుంది. ఆ బిడ్డకు చదువుకో దేనికో ఒకదానికి అక్కడికి వస్తుంది. పనికి వాళ్ళ పొరంబోకు 6 గుంటల భూమి కోసమని దాన్ని మూసేస్తున్నారు, దుకాణం మొత్తాన్ని మార్చేస్తున్నారు. ఇది కంప్లీట్గా పక్కాగా రాజకీయ హత్య. ఇది రాజకీయ హత్య. ఇది రాజకీయంగా ఎదుర్కోలేక ఆ వ్యక్తి బతికితే రేపన్నాడు ఏడ మనకి ఏకుమేకైతాడు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వేస్తున్నటువంటి కుట్ర దానికి ఒత్తాసు పలుకుతున్నది. బీసీలలో సర్పంచ్ ఇప్పుడున్న ఏంటిది? ఎస్సీ. అది కూడా ఉన్నది వాళ్ళకు కొంత. నీ సర్పంచ్ పడని కావాలంటే నేను చేయనని కూడా తల్లి చెప్పినట్టు కాలు చేయ తీసేసి ఉంటే ఆయన సందర్భం ఆయన ఉంటుండే కదా. దుర్మార్గంగా చంపేస్తే ఎక్కడో ఏదేదో అడుకుంటారు వాళ్ళు ఇప్పుడు. దేనికి మీరేందిరా? మీరేమన్నా నియంతలా లేకపోతే మీరేమన్నా మీ రాజ్యం రాసిచ్చేసిరా? కొల్లాపూర్ మొత్తం ఆయనకి రాసిచ్చిరా మొత్తం కృష్ణారావుకు? దయచేసి మిత్రులారా ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గాలు ఏడ జరగకూడదు. తెలంగాణ ఇప్పటికైనా మేల్కోవాలి. మనం తిరగబడకపోతే మన ఇంటి దానికి వస్తారు వీళ్ళు, చెప్తున్నా కదా. ఇలా లేలో వాళ్ళ సందర్భాలు బతుకుతుంటే ఇలా వాళ్ళ కుటుంబాన్ని బదారులేసారు. సేమ్ అట్లనే రేపన్నాడు మన దానికి వస్తారు. ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 100% ఆ దుర్మార్గులు ఎవరుతున్నారో వాళ్ళకు శిక్ష పడాలి. శిక్ష పడ్డదాకా మనం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.